22 నవంబర్ 29 నవంబర్ నాడు ఈ మెమో ఇచ్చారు. 30 నాడు నేను వ్యక్తిగతంగా పాదూరి శ్రీనివాస్ రెడ్డిగా ఒక అడ్వకేట్గా నా లెటర్ హెడ్ మీద ఏదైతే మెమో ఇచ్చారో స్పెషల్ చీఫ్ సెక్రటరీ రవి గుప్తా గారికి అడ్రస్ చేస్తూ, డీజీపీ గారికి అడ్రస్ చేస్తూ క్లియర్గా మెన్షన్ చేశాను. ప్రైమా ఫేసా దిస్ లుక్స్ లైక్ ఐ హ్యావ్ మై ఓన్ అప్రిహెన్షన్స్, ఇవి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అవుతుండొచ్చు, ఇలా ఉన్నది. తర్వాత ఇది నిలువు దోపిడీ అంటాము, 800 రూపాయలు 1000 రూపాయలు పెంచుకోవడానికి, తెల్లారగట్ల 1ంటికి 4ంటికి అంటే అప్పుడు బాగా చలి కోల్డ్ వేవ్ నడుస్తుంది. ఇవన్నీ చెప్పి నేను రికాల్ ఆఫ్ దిస్ మెమో అని చెప్పి రిక్వెస్ట్ లెటర్ పంపించాను. వారు ఇగ్నోర్ చేశారు. 30వ తారీఖు 1వ తారీఖు మా పిటిషనర్ తరపున నేను లీగల్ నోటీస్ పంపించాను 1 డిసెంబర్ నాడు. దానికి రిప్లై రాలే. దెన్ 2 నాడు మేము రిట్ పిటిషన్ ఫైల్ చేశాం. రిట్ పిటిషన్ నెంబర్ 33923 ఆఫ్ 2024. అది 3వ తారీఖు నాడు కోర్టులో బెంచ్ మీదకి వచ్చింది. వాదన వినిపించాము. మా పిటిషన్ అడ్మిట్ అయింది. మొన్న 17వ తారీఖు నాడు మైత్రి మూవర్స్ తరపున కౌంటర్ వేశారు. మళ్ళీ 31వ తారీఖు నాడు ఉన్నది, అది జరుగుతుంది. ఈ లోపట అనుకోకుండా 4వ తారీఖు నాడు ఏదైతే సంధ్యా థియేటర్లో జరిగిన స్టాంపేడ్లో ఒక మహిళ చనిపోవటము, ఒక బాబు చావు బతుకుల్లో ఉన్నప్పుడు మళ్ళీ మేము 5వ తారీఖు ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టాము. మేము ఏదైతే ఊహించామో, ఏదైతే యాంటిసిపేట్ చేశామో అదే జరిగింది అని చెప్తూ ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇమ్మీడియట్గా అలర్ట్ చేశాం. మీరు ఎఫ్ఐఆర్ చేయండి, అక్యూజ్ని అరెస్ట్ చేయండి, దాని తర్వాత మీరు సమగ్రమైన విచారణ చేయండి అని. సరే, అది ఒక టెక్నికల్ ఇష్యూ, అది ఎవరు ఏంటి అని ఒక 18 మందిని అక్యూజ్గా చేర్చారు, ఎఫ్ఐఆర్ అయింది. తర్వాత మళ్ళీ మేము 7వ తారీఖు ప్రెస్ మీట్ పెట్టాము. ఏఏఏ అంటే అరెస్ట్ అల్లు అర్జున్ అని ఇదే వేదిక నుంచి మా గొంతులు వినిపించాము. అంటే అక్కడ కోర్టులో వినిపిస్తున్నాము, ఇక్కడ ప్రజా జీవితంలో జ్యుడిషియరీలో అక్కడ జ్యుడిషియరీని ఏదో చెప్తున్నాము. ఇప్పుడు మీరు ఫోర్త్ ఎస్టేట్ ద్వారా మీ సహకారంతో ఈ వేదిక ద్వారా 7వ తారీఖు నాడు అరెస్ట్ అల్లు అర్జున్ అని పెట్టాం. రాష్ట్ర ప్రభుత్వము స్పందించింది. మేము ఎవరిని తప్పుపట్టట్లేదు, ఇక్కడ వ్యక్తులకి మేము ఎగనెస్ట్ కాదు. అల్లు అర్జున్ ఇది ఇండివిజువల్, ఆయనకి నాకు ఎలాంటి సంబంధం లేదు, ఆ కుటుంబానికి సంబంధం లేదు. ఇండస్ట్రీకి వ్యతిరేకం కాదు, ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు. న్యాయ పోరాటం స్టార్ట్ చేశాం కాబట్టి దాన్ని లాజికల్ ఎండ్ తీసుకురావటం ముఖ్యం. ఏదో వచ్చాము, ఒక గేమ్ ఆడాం, పోయాం కాదు. ఎవడు లాస్ట్ బాల్ దానికి ఆడతాడో వాడే విన్నర్ కాకుండా కానీ మనకు తృప్తి ఉంటుంది. కానీ ఇక్కడ మాకు వీఆర్ విన్నర్స్ టుడే. వాట్ వీ హ్యావ్ స్టార్టెడ్, ఆ రోజు ఏదైతే 29 మెమోని అడిగామో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం చెప్పారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు క్లియర్గా, దేర్ ఆర్ నో బెనిఫిట్ షోస్ ఇన్ ది స్టేట్, నో మోర్ బెనిఫిట్ షోస్. సో అది మాది కోర్టులో నడిచినా కానీ ఇక్కడ బయట మాత్రం ప్రభుత్వము వెనక అడుగు వేసింది. రెండోది, మేము ఏదైతే అరెస్ట్ అల్లు అర్జున్ అని ఏదైతే పిలిపించామో 7వ తారీఖు నాడు, ఆ రోజే చెప్పిన ఎవ్వరు పోవట్లేదు ఆ విక్టిమ్ దగ్గరికి. ఇవాళ వెళ్తున్నారు 3 వారాల తర్వాత, 20 రోజుల తర్వాత. ఆ రోజు ఎవరు పోలే. కాబట్టి అల్లు అర్జున్ దాన్ని అడ్వాంటేజ్ తీసుకొని 25 లక్షలు ప్రకటించాడు. అక్కడ రోజు పోయి 1,25,000 అబ్బాయికి కడుతున్నాడు. కాబట్టి ఆ విక్టిము హీ డేర్డ్ టు సెడ్ దట్ ఐఎమ్ గోయింగ్ టు విత్డ్రా ద కంప్లైంట్. అది మాకు ముందస్తు తెలిసే మళ్ళీ సీనియర్ జర్నలిస్ట్ అయిన సతీష్ కమ్మాల్ మీలో ఒకడైన పర్సను మళ్ళీ నా దగ్గరికి వస్తే ఇంప్లీడ్ పిటిషన్ వేసాము. అది చాలా కష్టము ఇంప్లీడ్ పిటిషన్, ఇప్పటికి చాలా మందికి అర్థం కావట్లేదు. కానీ మేము ఇంటర్నేషనల్ జ్యూరిస్ప్రుడెన్స్ సైటేషన్స్ చేస్తూ ఇలా విక్టిమ్ దగ్గరికి పోయి డబ్బులు ఇస్తానని వీడియోలు పెట్టాడు. ఇది బ్లడ్ మనీ, మన ఇండియన్ రాజ్యాంగంలో లేదు, మన లీగల్ ఫ్రేమ్లకు లేని దాన్ని బ్లడ్ మనీని తీసుకొచ్చి చేస్తున్నాడు. అంటే ఆ రోజు మమ్మల్ని ఇంప్లీడ్కి పర్మిషన్ ఇచ్చింది కోర్టు. కానీ మేము ఎక్స్పెక్ట్ చేయలే. మేము అనుకున్నది ఏది క్వాష్ పిటిషన్ వాళ్ళు 11వ తారీఖు వేశారు. మేము ఏదైతే 7వ తారీఖు పిలిపించామో అరెస్ట్ అల్లు అర్జున్ అని, అప్పటి నుంచి వాళ్ళ లీగల్ టీం మూవ్ అయింది. 11వ తారీఖు క్వాష్ పిటిషన్ వేశారు. వాళ్ళది క్రిమినల్ పిటిషన్ నెంబర్ 15270 ఆఫ్ 2024లో. మేము 12వ తారీఖు నాడు ఇంప్లీట్ పిటిషన్ వేశాము. 13 నాడు రావాల్సి ఉండే ఏది బెంచ్ మీదకి రాలేదు. సో కానీ లంచ్ మోషన్ మూవ్ చేశారు.
ఇంకా మిగిలినంతా మీకు తెలుసు మీడియా మిత్రులకి ఏం జరిగింది అనేది. సో హీఈస్ రైట్ నౌ ఇంటరిమ్ బెయిల్లో ఉన్నాడు. కానీ రాగానే మళ్ళీ మీడియాని అడ్రస్ చేస్తూ బెయిల్ కండిషన్స్ వయోలేట్ చేస్తే మళ్ళీ మేము 14వ తారీఖు నాడు మీడియా సమక్షంగా చెప్పాను, అతను బెయిల్ టర్మ్స్ వయోలేట్ చేశాడు, ఈ స్టేట్ గవర్నమెంట్ ఇమ్మీడియట్గా బెయిల్ క్యాన్సిలేషన్కి వెళ్ళాలి అని. సరే వాళ్ళకి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు కాబట్టి సరే మనం ఒక 2-3 రోజులు ఓపిక పడదాం అనుకున్నారు, ఏంటో తెలియదు. దాని తర్వాత మళ్ళీ మేము 16వ తారీఖు నాడు ఆదివారం నాడు 15-16 ఆ టైం ఫ్రేమ్లో నేను చాలామంది నా కొలీగ్స్ ఉన్న కాంగ్రెస్ పార్టీలో అదర్ సోషల్ యాక్టివిస్టులకి ఉద్యమకారులకి వీళ్ళందరికీ కలిసి చెప్పాను, ఏంటండి ఏం జరుగుతుంది, ఒక మా పిటిషనర్ గొంతు నా గొంతు తప్పితే 3వ గొంతు ఈ తెలంగాణలో మూగబోయింది. సరే పోలీసు వాళ్ళు ప్రాసిక్యూట్ చేశారు కానీ అక్కడ వాదనలు కరెక్ట్గా వినిపించలేదు నా అభిప్రాయాన్ని వ్యక్తపరిస్తే నా మీద ఉన్న గౌరవంతో వాళ్ళు ముఖ్యమంత్రికి ఎమ్మటే వాళ్ళ దృష్టికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి ప్రభుత్వము సరే ఇది ఒక పోలీసు వాళ్ళు చూసుకుంటున్నారు కదా అని అనుకున్న దాన్ని ముఖ్యమంత్రి గారు ఫైల్ తెప్పించుకొని మొత్తం సమగ్రంగా విచారణ చేస్తే అప్పుడు తేలింది ఏంది అంటే ఇతను ప్రైమ్ అక్యూజ్డ్, మనం టీవీలో చూసింది వేరు, పోలీసుల దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ వేరు అని చెప్పి అప్పుడు అతను క్లియర్గా ఒక స్టేట్మెంట్ చేశాడు. మీరందరూ చూసుంటారు, 11 నిమిషాల సుదీర్ఘమైన స్టేట్మెంటు, ఒక ముఖ్యమంత్రిగా లీడర్ ఆఫ్ ద హౌస్గా ఆన్ రికార్డ్ హీ హాజ్ బ్రాట్ ఎవ్రీథింగ్ రిలేటెడ్ టు దిస్ ఫ్యాక్ట్స్ ఆఫ్ దిస్ కేస్. అది ఎవరు? ఎంఐఎం ఫ్లోర్ లీడర్ అక్బరుద్దీన్ ఓవైసీ, హూ ఇస్ ద సీనియర్ మోస్ట్ ఇన్ దిస్ హౌస్. ఆయన ప్రోటామ్ స్పీకర్ కూడా చేశాడు. కాబట్టి ఆ కేసు ఆ క్వశ్చన్ అడిగితే బీయింగ్ పర్టైనింగ్ టు హైదరాబాద్ ఓన్లీ, ముఖ్యమంత్రి గారి దగ్గర సమాచారం ఉంది కాబట్టి ఒక సుదీర్ఘంగా 11 నిమిషాలు చేశారు. అక్కడి నుంచి స్టార్ట్ అయింది ఏంటిది? ఒక కుట్ర. ఆ కుట్రనే ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను, ప్లీజ్ వినండి. డీస్టెబిలైజేషన్ ఆఫ్ రేవంత్ సర్కార్. డీస్టెబిలైజేషన్ ఆఫ్ రేవంత్ సర్కార్ అంటే ఈ ప్రభుత్వాన్ని కూలదోయాలని ట్రై చేస్తున్నారు. ఇంకా ముఖ్యమంత్రి కూడా మనం కాపాడలేడు. కాబట్టి ఆ సినిమాలో ఏం చెప్పారో ఏమి చేశారో మీరు చూసుంటారు. అదే ఇక్కడ రీల్లో జరిగిన స్టోరీని రియల్గా చేయాలని చూస్తున్నారు. ఇవాళ రేవంత్ గారి సర్కార్ని కూలదోసి వాళ్ళకు అనుకూలమైన ముఖ్యమంత్రిని పెట్టాలనే కుట్రతోటి గత 48 గంటలు ఈ హైదరాబాద్లో రాజకీయాలు నడుస్తున్నాయి, తెలంగాణలో రాజకీయాలు నడుస్తున్నాయి. ఎవరైతే తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ అనుకుంటున్నారో, ఉద్యమం చేసినామంటున్నారో, ఇవాళ వాళ్ళు ఎక్కడున్నారు? కల్వకుంట్ల కవిత ఎక్కడుంది? 20 రోజులైంది. తెలంగాణ తల్లి రూపాన్ని మార్చారని నువ్వు మరో ఉద్యమం చేస్తారంటున్నావు. కల్వకుంట్ల కవిత గారు, ఇవాళ రేవతి గారు మహిళ, ఒక సామాజిక వర్గము, ఆర్యవైశ్య, నెలకి 15-20 వేలు వచ్చే కుటుంబము, ఆమెను పరామర్శించడానికి పోలేదు. ఇవాళ బతుకమ్మ తెలంగాణ తల్లి చేతుల్లో నెత్తిమిన్నో కాదు, బతుకు అమ్మా అని మీరు కిడ్స్ ముందర బతుకమ్మ ఆడాలి. బతుకమ్మ అక్కడ ఆడితే తెలంగాణ తల్లి దీవెనలతోటి ఆ బాలుడు బయటకు వస్తాడు. అది స్టోరీ. 11 మంది 12 మంది ఒక కుటుంబంలో కోల్పోతే వచ్చే వాళ్ళు బతుకుతారు అని చెప్పి పెట్టిన పేరే బతుకు అమ్మా. వీళ్ళకి మిడిమిడి జ్ఞానంతో ఈ కల్వకుంట్ల కవిత బతుకమ్మని ఒక ఫ్యాషన్గా తయారు చేసి పెట్టి 10 కోట్లు 10 సంవత్సరాలు అంటే 10 × 10 100 కోట్లు ఒక స్కామ్ చేసిండ్రు. ఎయిర్పోర్ట్లో, రైల్వే స్టేషన్లో, హైదరాబాద్లో మొత్తం న్యాచురల్ ఫ్లవర్స్ కాకుండా
ప్లాస్టిక్ ఫ్లవర్స్ పెట్టి ఈ బతుకమ్మని పండుగని ఒక అపహాస్యం చేశారు. ఇవాళ ఆడవలసింది కిమ్స్ ముందర ఆ బాబుని రక్షించాలని. ఇది స్టోరీ. దిస్ ఈజ్ ద రియల్ థింగ్. బతుకు అమ్మా, ఆ బాలుని బతికించాలని. కానీ వీళ్ళకి మనకి ఆ బాలుడి చావు బతుకులొద్దో, ఆ మహిళ గురించి వద్దో, రాజకీయాలు కావాలి. వాట్ నాన్ సెన్స్ ఇస్ దిస్? మీరు రాజకీయాలు చేశారు, 1000 మంది యువకుల్ని పొట్టన పెట్టుకున్నారు. తీరా చూస్తే మీ అయ్యకి గౌరవం ఇస్తారు. చావు దానికి చావు నోట్లోకి పోయి వచ్చిండట. అసలు చావుకు నోరు ఉంటుందా? ఐఎమ్ ఆస్కింగ్ యాజ్ ఇంటలెక్చువల్, ఏ ప్రాక్టీసింగ్ అడ్వకేట్. చావుకు నోరు ఉంటుందా? వాట్ నాన్ సెన్స్ వీళ్ళు మాట్లాడేది. అడిగేవాడు లేడని చెప్పి ఆ రోజు ఎవడు నాలాంటి వాడు మాట్లాడితే ఇంకెవడు మాట్లాడితే నువ్వు ఆంధ్ర తొత్తువి, తెలంగాణ ద్రోవి అన్నారు. ఇవాళ మీరెవరు? మీరు ఆ కుటుంబాన్ని దగ్గరికి పోలేదు, కిమ్స్ దగ్గరికి పోలేదు. పైపెచ్చు ఆయనకు ఒక నేషనల్ అవార్డు వచ్చిందని చెప్పి కేటీఆర్ ట్వీట్ పెడతాడు. ఏమైనా బుద్ధి జ్ఞానం ఉన్నదా కేటీఆర్కి? కామన్ సెన్స్ ఉన్నోడు. తొక్కిసాట్లో ఒక మహిళ, తెలంగాణ మహిళ చనిపోయింది. ఆ మహిళ చనిపోతూ కూడా ఇలా పట్టేసింది. నేను చనిపోయినా పర్లేదు, నా కొడుకు బతకాలి అని చెప్పి ఆమె ప్రాణాలు పోయినా ఆ బాబు ఇవాళ చావు బతుకులో ఉండంటే ఆ బలమంతా తొక్కిన వాళ్ళందరూ ఈమెను తొక్కేసిండ్రు. ఇది జరిగింది అక్కడ. కాబట్టి నా దగ్గర టోటల్ ఫ్యాక్ట్స్ ఉన్నాయి. మేము కేసుని 3 వారాల నుంచి పర్సీవ్ చేస్తున్నా. ఇవాళ వీళ్ళు రాజకీయాలు తెలంగాణలో చేస్తామంటే కుదరదు. హరీష్ రావు చెప్తాడు ఏమని, మీరు అల్లు అరవింద్ ఫ్యామిలీని టార్గెట్ చేస్తే సినిమా ఇండస్ట్రీ పోతుంది, బ్రాండ్ హైదరాబాద్ దెబ్బతింటుంది, రేవంత్ రెడ్డి గారు అనే ఉచిత సలహా ఒకటి పడేస్తున్నాడు. అరే బాబు, నువ్వు ఎవడివిరా భయ్? అదే కాంగ్రెస్ నిన్ను తీసుకుపోయి ఎమ్మెల్యేగా లేకుండా మంత్రి పదవిలో కూర్చోబెట్టింది. దాని తర్వాత మీరు రాజకీయాలు చేసిండ్రు. నువ్వు ఆ రోజు అగ్గిపెట్టె లేకుండానేమో కిరోసిన్ పోసుకొని అక్కడ మా బిడ్డ, నల్గొండ బిడ్డ, బీసీ బిడ్డ శ్రీకాంతాచార్యని నువ్వు పొట్టన పెట్టుకున్నావు. ఆ రోజు గుర్తు రాలేదా నీకు? ఈ అగ్గిపెట్టి డ్రామా ఆడినాడు. అరే బ్రాండ్ హైదరాబాదు, బ్రాండ్ తెలంగాణ మళ్ళీ అంతర్జాతీయంగా పోతుందని సిద్దిపేటలో నువ్వు డ్రామా ఆడతావు. ఇవాళ ఒక మహిళ చనిపోయింది, ఆయనని స్టేట్ ప్రాసిక్యూట్ చేస్తుంది అంటేనేమో వద్దో, చెయ్యొద్దో. ఎందుకు రీజన్ చెప్తాను ఇప్పుడు. వీళ్ళు ఏమనుకుంటున్నారు, ఒక కేటీఆర్, ఒక హరీష్ రావు, ఒక కవిత, ఇంకా మేమే మేధావులము, ఇంకా తెలంగాణ మాకన్నా చదువుకున్నోడు లేడు అని మాట్లాడి సెంటిమెంట్ని లేపి ఒక 10 సంవత్సరాలు ఉద్యమ టైం అని చెప్పి మొత్తం ఓయూ బ్రాండ్ని దెబ్బతీసి ఒక 10 సంవత్సరాలేమో ఇది గడిల పాలనని తీసుకొచ్చి బంగారు తెలంగాణని ఏదేదో మాట్లాడి ఇవాళ ప్రజలు మేల్కొని ఒక ఆలోచన విధానంగా వాళ్ళని ఇంటికి పంపిస్తే మళ్ళీ కూడదోస్తామని ఎంత రిజల్ట్స్ వచ్చి వారం రోజులు కాలే ప్రమాణ స్వీకారం కాక డిసెంబర్ కూడా, పోయిన డిసెంబర్ ఇదే ఇంకా మేము 30 రోజులు ఈ ప్రభుత్వానికి కూలుస్తాం, 60 రోజులు అని. అరే ఓపిక ఉండదా 10 సంవత్సరాలు? ఇప్పుడు చూడండి రాహుల్ గాంధీ గారు ఎంత విజ్ఞతతోటి 2014 నుంచి 19 నుంచి 24లో కూడా వాళ్ళు ఎన్నడూ మేము ఈ ప్రభుత్వానికి కూలో చూస్తాం, ఆ ప్రభుత్వానికి కూలో చూస్తాం అని చెప్పలేదే. మీరు వారం రోజులు, నెల రోజులు, సంవత్సరం ఇంట్లో పడుకోలేరా? రండి ఉద్యమం చేద్దాం, రేవతి కుటుంబానికి కంప్లీట్ జస్టిస్ చేద్దాం. రండి కేటీఆర్, హరీష్ రావు, కల్వకుంట్ల కవిత గారు రండి న్యాయం బట్టి. నేనెట్లయితే ఇంప్లీడ్ అయినానో మీరు కూడా రండి. కానీ మీకు అయ్యొద్దో, తెలంగాణ బతుకులొద్దో, తెలంగాణ ప్రజల బాగోగులొద్దో, మీకు ఎప్పుడు రాజకీయాలు కావాలి. రాజకీయాలకి ఏంది? డబ్బులు వస్తాయి. మీ ఇంట్లో పొయ్యి నడవాలి. పొయ్యి ఎట్లా నడవాలి అంటే ఈ ఒకటి బీజేపీతో టైఅప్ కావాలి, లేకుంటే ఈ ప్రభుత్వాన్ని కూలదోసే ఆంధ్ర పాలకులతో టైఅప్ కావాలి. ఇవాళ క్లియర్, వీళ్ళకి నరేందర్ దామోదర్ దాస్ మోడీ, అమిత్ షా అండదండలతోటే ఇవాళ ఎవరు పోలేదు, కిమ్స్కు పోలేదు, భాస్కర్ దగ్గరికి పోలేదు. ఎందుకు అంటే
ఈ ప్రభుత్వాన్ని కూలదొయ్యాలి. సో మై రివిలేషన్ అండ్ ద సెన్సేషన్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ నెక్స్ట్ 48 hours. మనం అందరం రేపటి నుంచి క్రిస్మస్ పండుగలకు వెళ్తాము, న్యూ ఇయర్కి వెళ్తాము. అక్కడ అండర్ గ్రౌండ్గా బ్యాక్గ్రౌండ్ ఛానల్స్ నడుస్తున్నాయి. 48 గంటల్లో ఈ ప్రభుత్వము ఏదో ఒక అల్లకల్లోలం చేసి, మొన్న చేశారు ఓయూజేఏసీ అని, వాళ్ళు ఇంటి మీద దాడి అని, అది రాంగ్. ఓయూజేఏసీ చేయలే, వాళ్ళే డ్రామా ఆడి ఒక లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేసి ఈ రాష్ట్రంలో ప్రెసిడెంట్ రూల్ పెట్టాలి అనే కుట్ర. అల్లు అర్జున్ని రక్షించడం ఒకటి, తర్వాత కేటీఆర్ని రక్షించుకోవటం. ఇప్పుడు అతను కూడా కోర్టు ఆర్డర్ మీద ఉన్నాడు. 27 నాడు మేము కేసు వింటాము, 30వ తారీఖు దాకా నాట్ టు అరెస్ట్ అనే ఒక లైన్ మీద ఉన్నాడు. ఎప్పుడైతే 30వ తారీఖు వస్తుందో తీసుకుపోయి 31కో 1వ తారీఖు జైల్లో పడేస్తారని భయం. సో కేసీఆర్ అతను ఇంకొకడు. ఇప్పుడు అతను ఫామ్ హౌస్లో ఉండు రెస్ట్ తీసుకుంటున్నాడు, రెస్ట్ మోడ్లో లేడు. హీఈస్ ద మోస్ట్ యాక్టివ్ పర్సన్ ఇన్ తెలంగాణ పాలిటిక్స్లో ఎవరన్నా ఉన్నారు అంటే కనిపించకుండా సైలెంట్ స్ట్రాటజీగా ఆయన పనులను చేసుకుంటున్నాడు. నాకున్న సమాచారం ప్రకారము బీజేపీ బీఆర్ఎస్ ఒకటయ్యి ఒక 10-15 మంది ఎమ్మెల్యేలు తక్కువ పడితే వాళ్ళని ఎలా కొనాలి, వాళ్ళని ఎలా తీసుకురావాలి, ఎవరు ఏంది అనే ఒక సర్చ్, ఒక కొనుక్కోవటానికి దుకాణం ఓపెన్ చేసి పెట్టారు. వాళ్ళకి నథింగ్. 20 కోట్లు పర్ పర్సన్ ఇచ్చేస్తే 200 కోట్లు 250 కోట్లు మావి కావనుకుంటే అల్లు అర్జున్ బయటపడతాడు, కేటీఆర్ బయటపడతాడు, కేసీఆర్ బయటపడతాడు. మళ్ళీ ఇక్కడ కూటమి ప్రభుత్వం ఎట్లయితే పక్క రాష్ట్రంలో కూటమి ఉందో మళ్ళీ అందరూ ఒకటవుతారు. అక్కడ ఆల్రెడీ బీజేపీ టీడీపీ ఏదైతే అనుకోకుండా అక్కడ జరిగిన ఏదైతే పరిణామాలు ఉన్నాయో అట్లా ఇక్కడ కూడా బీజేపీ బీఆర్ఎస్ విత్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ చంద్రబాబు నాయుడు, దీనికి కేసీఆర్ ఉన్నాడు, మళ్ళీ చంద్రబాబు నాయుడు ఉన్నాడు. వీళ్ళ పైన హైకమాండ్ బిగ్ బాస్ ఈజ్ నరేందర్ దామోదర్ దాస్ మోడీ అండ్ అమిత్ షా. ఇక్కడ వీళ్ళు ఈ తెలంగాణలో ఉన్న బీజేపీ వాళ్ళు కూడా ఎవరు వెళ్ళలేయాల. సంధ్యా థియేటర్ ఎక్కడుంది? సికింద్రాబాద్లో ఉంది. సికింద్రాబాద్ ఎంపీ ఎవరు? కిషన్ రెడ్డి. యూనియన్ మినిస్టర్ వెళ్ళలేదు. నేనేమో మూసీలో పడుకుంటాను, మూసీలో స్నానం చేస్తాను, మూసీలో మునుగుతానేమో డ్రామా చేసినావు. కానీ ఆ మహిళ దగ్గరికి వెళ్ళటానికేమో నీకు మనసు ఒప్పట్లేదు. కిమ్స్కి మొన్న పోయిండు ఎవరు? మన బండి సంజయ్. ఎన్నడు పోయినావు నువ్వు? ఎందుకు పోయినావు అంటే ఆయన మీద కూడా కేసు ఉంది. ఇప్పుడు ఇవన్నీ ఒకటి లోపడేస్తారని. ఇప్పుడు 2025 ఈజ్ రేవంత్ రెడ్డి గారు నాకున్న సమాచారం ప్రకారం మొత్తాన్ని ఒకరిని లోపడేయాలని. ఇప్పుడు ఆయనది కూడా 2-3 కేసులు ఉన్నాయి. మళ్ళీ ఇది రివ్యూకి వస్తాయి. సో బెయిల్లో ఉన్నాడు అతను అని చెప్పి ఇట్లా ఒక్కొక్కరు. ఆయన లక్ష్మణ్ గారు, ఆయన ఎక్కడ అసలు తెలంగాణ రాజకీయాలు వదిలేసిండు, ఎక్కడనో ఉత్తరప్రదేశ్లో రాజ్యసభకి గెలిచినోడు. ఇవాళ వచ్చి నువ్వు అల్లు అర్జున్ ఎట్లా అరెస్ట్ చేస్తావు, సినిమా ఇండస్ట్రీ మీద నీ ప్రతాపం ఏంటిది, ఇలా సన్నాయి నొక్కులు నొక్కుతున్నాడు. లక్ష్మణ్ గారు, మీరంటే గౌరవము, కానీ మీరు అన్వాంటెడ్గా ఈ సబ్జెక్ట్లోకి రాకండి. వస్తే చిత్తశుద్ధితోటి బయటపడండి. వాళ్ళందరూ ఏంది అంటే ఇప్పుడు ఈ ప్రభుత్వాన్ని కూలదోసి ఇదే పొలిటికల్ కాంట్రవర్సీ చేశారు. ఇప్పటిదాకా ఈ 2 వారాలలో సీఎం ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చినాక ఇప్పటిదాకా పొలిటికల్ కాంట్రవర్సీ ఈజ్ గోయింగ్ ఆన్. రేపటి నుంచి పొలిటికల్ కాన్స్పిరెన్సీ, కుట్ర కోణం జరుగుతుంది. రాజకీయ కుట్రాలు రేపటి నుంచి స్టార్ట్ అవుతాయి. మనం అందరమేమో పండుగ మోడ్లో ఉంటాము. మళ్ళీ 1వ తారీఖు దాకా వీళ్ళు ఈ గవర్నమెంట్ని కూలదోయడానికి రెడీగా ఉన్నారు. ఇప్పటిదానికి పేరు చెప్పాను, మళ్ళీ ఇది అయిపోయాక చెప్తాను. ఓకే, 1 by 1 చెప్తాను. సో నా దగ్గర కరెక్ట్గా ఫ్యాక్ట్స్ ఉన్నాయి, ఎవిడెన్సెస్ ఉన్నాయి. ఐఎమ్ ఆల్సో ఏ ట్రైన్డ్ ఇంజనీర్, ఏ మేనేజ్మెంట్ కన్సల్టెంట్ and a legal professional with 31 years experience. Don't undermine my power of investigation into a subject. నేను ఉట్టిగా మాట్లాడతలేను. మీరు చూసుంటారు హూ ఇస్ పాదూరి శ్రీనివాస్ రెడ్డి అనేది ఇప్పటి మాటికి తెలియదు. నాకు నా క్లయింట్స్కి మాత్రమే తెలుసు. కానీ ఈ సబ్జెక్ట్లో నేను బయటికి వస్తాను. రేవంత్ రెడ్డి గారి సర్కార్ని కాపాడేందుకు నా శాయశక్తులా ప్రయత్నిస్తాను. ఈ తెలంగాణ ద్రోహుల్ని ఇయ్యాల బయటికి తీసుకురావడానికి వచ్చాను. అదర్వైజ్ పీపుల్ డోంట్ మీ హూ ఐ యామ్.
నాకు ఒక చరిత్ర ఉంది, ఈ బఫూన్స్కున్నట్టు కాదు. ఏదైతే ఈ ఇందాక చెప్పిన పేర్లు. కాబట్టి ఎవ్రీవన్ ఇన్ తెలంగాణ 4.5 కోట్ల ప్రజలు ఈ ప్రజాపాలనని ఏదైతే నడుస్తున్నదో దీన్ని కాపాడుకోవటము మన బాధ్యత. ఒక అల్లు అరవింద్ కోసము ప్రతిపక్షాలు ఉన్నాయి ఈ కుట్రకోణంలో. వాళ్ళ బలం సరిపోతలేదని పక్క రాష్ట్రం నుంచి, ఢిల్లీ నుంచి తెచ్చుకుంటున్నారు. ఇవాళ ఎవరైతే ఈ పంచాయతీ తెలంగాణ వర్సెస్ అదర్స్, ఎవరైతే ఈ కుటుంబం న్యాయం కోసం గొంతెత్తారో వాళ్ళే నిజమైన తెలంగాణ వాదులు. రాజకీయంగా, సామాజికంగా నేను చెప్తున్నాను, ఈ పిలుపు దూద్ కా దూద్ పానీ కా పానీ జరగాలంటే ఆ మహిళకి, ఆ బాలునికి సమగ్రమైన సంపూర్ణమైన న్యాయం కోసం నిలబడ్డాడే నికాసైన తెలంగాణవాది. ఎవడైతే అల్లు అర్జున్ కోసమో సినిమా ఇండస్ట్రీస్ కోసం నిలబడ్డాడో వాడు యాంటీ తెలంగాణైట్, తెలంగాణ ద్రోహి. నాకు ఎలాంటి సంకోచం లేదు. ఎవడన్నా నోటీస్ పంపించినా నో ప్రాబ్లం, ఐఎమ్ రెడీ టు ఫేస్ ఇట్, ఐఎమ్ రెడీ టు గో టు జైల్. ఆరు 100 కోట్లో 1,00,000 కోట్లో ఏమన్నా డిఫమేషన్ కేసు ఇస్తే నేను ఫేస్ అవుతాను. తర్వాత ఈ బాలుడు ఎవరైతే 42 ఏండ్ల కుర్రవాడు తండ్రిని ఒకవైపు పెట్టుకొని, అడ్వకేట్స్ని ఒకవైపు పెట్టుకొని, హీ హాజ్ వేజ్డ్ ఏ వార్ ఆన్ తెలంగాణ. అంటే తెలంగాణ రాష్ట్రం మీద, ముఖ్యమంత్రి మీద యుద్ధం ప్రకటించిండు. అది ఏ మీడియా కవర్ చేయలేదు. కండక్టింగ్ ఏ కౌంటర్ ప్రెస్ మీట్ ఆన్ ప్రొసీడింగ్స్ ఆఫ్ తెలంగాణ అసెంబ్లీ by a individual, not by a political party, not by a politician, bloody by a private person, by a private family, is nothing but an attack on government of Telangana and Telangana Assembly. ఇప్పుడు నేను చెప్తున్నాను ఆ 119 మంది ఎమ్మెల్యేలకి, ఇమ్మీడియట్గా మీరు హౌస్ మోషన్ మూవ్ చేసి స్పీకర్ గారికి ప్రివిలేజ్ మోషన్ మూవ్ చేసి సంబంధి పంపించాలి. he is not a member of house, but he is finding fault and telling CM is misguiding the assembly. How dare! ఆయన రాజకీయవేత్త కాదు, మాజీ ఏది పబ్లిక్ రిప్రజెంటేటివ్ కాదు, ఒక సినిమా ఆర్టిస్ట్ మాత్రమే. ఆయనను రక్షించుకోవడానికి ఒక విక్టిమ్ కార్డు ప్లే చేస్తూ నా క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నారు. ఎవరు చేస్తున్నారు అంటే తెలంగాణ గవర్నమెంట్ అంట, ముఖ్యమంత్రి గారు, లీడర్ ఆఫ్ ద హౌస్. వాట్ నాన్ సెన్స్ అల్లు అర్జున్ అండ్ అల్లు అరవింద్ ఈస్ టాకింగ్. హౌ డేర్! పై నుంచి బ్లాక్మెయిలింగ్. మేము వెళ్ళిపోతాము, వెళ్ళిపో, మీ తాతకు రాసిచ్చిన ల్యాండ్ అండి ఆ జూబ్లీ హిల్స్లో, ఆ ఫిలిం నగర్లో మీకున్న ప్రాపర్టీస్, ఆహా ప్రాపర్టీస్ అన్నీ తెలంగాణ గవర్నమెంట్కి అప్పచెప్పురి. మీకు ఎందుకంటే అవి ఉట్టి పుణ్యానికి ఇచ్చారు. ఆ రోజు ఫిలిం ఇండస్ట్రీ పెడతామని 3 తరాలు ఎంజాయ్ చేశారు. తెలంగాణ ప్రజల సొమ్ముతోటి మీరు, వాళ్ళ రక్త మాంసాలతోటి మీరు హీరోలు అయ్యారు. ఇవాళ ఒక మహిళ చనిపోయింది అని చెప్పి పోలీసులు కేసులు పెడితే నేను వెళ్ళిపోతాను బ్లాక్మెయిల్ చేస్తావా? అంటే నువ్వు చంపటము అంటే ఆయన డైరెక్టే చంపలేదు, కానీ అక్కడ అతను రావడంతో మరణం జరిగింది. అది కోర్టు నిర్ణయిస్తుంది. ఆ ప్రాసెస్లో ఎఫ్ఐఆర్ అయింది, అతన్ని అరెస్ట్ చేశారు. అంత మటుకే నేను నేషనల్ అవార్డుని నన్ను అరెస్ట్ చేయొద్దు అని ప్రతిపక్ష నాయకుని కొడుకుతోటి, వర్కింగ్ ప్రెసిడెంట్ ఆఫ్ బీఆర్ఎస్ తోటి కుమ్మాయి కైగి ట్విట్ పెట్టించుకుంటావు. ఇక్కడ హరీష్ రావు తోటేమో చెప్పించుకుంటావు. అల్లు అరవింద్ని, అల్లు అర్జున్ ఫ్యామిలీని టార్గెట్ చేస్తే రేవంత్ రెడ్డి ఇక మనకి పుట్టగతులు ఉండవు, తెలంగాణలో సినిమా ఇండస్ట్రీ ఉండదు, ఇక ఎవడు తెలంగాణ 4.5 ప్రజలు అడకదింటారు అన్నట్టు మాట్లాడుతున్నాడు. అంటే సినిమా ఇండస్ట్రీ ఇలా బంద్ అయితే బతకలేమా? వాట్ నాన్ సెన్స్ ఈజ్ టాకింగ్. కాబట్టి వాడు వెళ్ళిపోతా అంటే పొమ్మనండి. బాలీవుడ్కి పోతాడా, చెన్నైకి పోతాడా? వాళ్ళు వచ్చిన చెన్నై, ఇదంతా చెన్నై బ్యాచ్, సాంబార్ బ్యాచ్. వాళ్ళు బాంబేకి పోతే కూడా అదే అంటారు, లుంగీ బ్యాచ్, సాంబార్ బ్యాచ్, ఈ భద్రాస్ బ్యాచ్ అంటారు. కాబట్టి వాళ్ళు హైదరాబాద్ బ్యాండ్ని వాడుకుంటున్నారు. వాళ్ళు వెళ్ళిపోతే నో ప్రాబ్లం. ఇప్పుడు ఆయన దిల్ రాజు గారు ఉన్నారు,
ఆయన ఇవాళ ఫిలిం డెవలప్మెంట్ తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ చైర్మన్, ఆయన బాధ్యత తీసుకుంటాడు. ఇక్కడ నుంచి తీసుకురాలేమా? ఒక బలగం లాంటి సినిమాని ఇంకెలాంటి సినిమాలు వస్తాయి. కాబట్టి తెలంగాణ ప్రభుత్వము, తెలంగాణ ఆర్థిక వ్యవస్థ, ఎంప్లాయ్మెంటు, ఉపాధి ఈ నలుగురు మీద, 4 కుటుంబాల మీద ఆధారపడి లేదు. కానీ ఎవరు ఆధారపడ్డారు అంటే ఒక కేటీఆర్, ఆ నలుగురు, ఒక కేటీఆర్, ఒక కవిత, ఒక హరీష్ రావు, ఒక కిషన్ రెడ్డి, వాళ్ళ బతుకులు, వాళ్ళ ఇంట్లో పొయ్యిలు నడవాలి అంటే మళ్ళీ ఈ రెచ్చగొట్టాలి. అమాయకమైన ఓయూ జేఏసీ ముసుగులో ఎవరినో గుండాలను పంపించి, నిజంగా ఓయూసీ వాళ్ళు అయితే చెప్తున్నాను, ఆ రోజు ఉద్యమంలో టచ్ చేశారా వీళ్ళని? ఒక మోహన్ బాబునో 2-3 టచ్ చేశారు. ఎందుకంటే వాళ్ళు ఈ కేటీఆర్ అన్నారు, నీ నాలుక కోస్తా, ముక్కు కోస్తా అని. ఈ సిగ్గులేని వదలు మళ్ళీ వాళ్ళెంబడే తిరిగారు 10 సంవత్సరాలు. ఓయూ జేఏసీ నిక్కాసైన వాళ్ళు, అందులోంచి ఆ యూనివర్సిటీని నేను చదువుకున్నాను, నా మాదిరి ఎంతోమంది చదువుకున్నారు, ఎంతోమంది హయ్యెస్ట్ పొజిషన్ ఉన్నారు, ముఖ్యమంత్రులు అయ్యారు, ప్రధానమంత్రులు అయ్యారు. పివి నరసింహరావు అక్కడి చేయండు, దానికో చరిత్ర ఉంది. ఈ నలుగురు బ్యాచ్ ఎవరైతే నేను చెప్పానో, హరీష్ రావు, కేటీఆర్, కేసీఆర్ కూడా, ప్లస్ ఈ కల్వకుంట్ల కవిత, ప్లస్ ఎవరు కిషన్ రెడ్డి, ఓయూలో ఎన్నడూ వాళ్ళు చదువుకోలేదు. దే ఆర్ నాట్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ఓయూ స్టూడెంట్స్. నేను క్లియర్గా చెప్తున్నా, కాదని చెప్పమనండి, నాకు నోటీసులు పంపించనండి, కోర్టులో చూసుకుంటా. కాబట్టి వాళ్ళు ఈ రేవంత్ రెడ్డి ఏదైతే వాళ్ళు ఇప్పటిదాకా చేసిన ఈ బ్లాక్ ఛానల్ అరేంజ్మెంట్స్ విత్ కేంద్ర ప్రభుత్వము, ఈ ప్రెసిడెంట్ రూల్ పెడతామని ఆ థాట్ ప్రాసెస్ బంద్ చేయరి, లేకుంటే మళ్ళీ మేము ప్రెస్ మీట్లు పెడతాము. నేను ఇంకా నా దగ్గర సమాచారం ఉంది, అది ఇప్పుడు నేను రివీల్ చేస్తలేను, నేను అంచెలంచెలుగా ఫేజ్ వైజ్గా చేస్తాను. ఇవాళ ఓన్లీ వార్నింగ్ ఇచ్చేది ఈ ప్రతిపక్ష నాయకులు, ద సోకాల్డ్ ప్రతిపక్ష నాయకులకి, మీరు వచ్చి అసెంబ్లీ అటెండ్ కండి. కేసీఆర్ గారు ఫామ్ హౌస్లో కూర్చొని మోడీ గారితో మాట్లాడుకొని, అమిత్ షాతో మాట్లాడుకొని, ఈ ఆంధ్ర వాళ్ళతోటి మాట్లాడుకొని, మీ గురువు గారైన చంద్రబాబుతో మాట్లాడుకొని ఈ రేవంత్ ప్రభుత్వాన్ని ఎట్లా కూల్చేయాలని ఇలాంటి మైండ్కి మీరు పదును పెట్టకండి. మీకు 75 సంవత్సరాలు వచ్చినాయి, కాలో చెయ్యో ఇరిగిపోయినట్టు ఆ రోజు ఏదో మీరు స్టంట్ ఆడారు, అది నిజమా వాస్తవమో తెలియదు. యు ఆర్ ఏ స్టంట్ మాస్టర్. ఈ స్టంట్ కూడా మీరు ప్లే చేయకండి. ఉన్న కాస్తో కూస్తో గౌరవాన్ని, మీరు రిటైర్డ్ పొలిటీషియన్ అయితే గౌరవం ఉంటుంది. మీకు కొడుకు జైలుకి పోతాడు, ఆల్రెడీ మీ అమ్మాయి బెయిల్ మీద ఉందని చెప్పి తెలంగాణలో ప్రజలతో ఎన్నుకోబడిన ప్రజాపాలనని కనుక మీరు కూలదోస్తాను ఈ ఆంధ్ర వాళ్ళతోటి కలిసి అంటే మాత్రము ఇంకా మీ బీఆర్ఎస్ని గల్లీలో ఎవరిని తిరగనియ్యరు. ఇది క్లియర్గా చెప్తున్నా నేను నాకున్న సమాచారంతో. ఇంకా ఫైనల్లీ డార్క్ సైడ్ ఆఫ్ బీఆర్ఎస్ అండ్ బీజేపీ which I am going to expose in another few days. Dark side of BJP and BRS. మిత్రులారా, ఇది ఫిలిం ఇండస్ట్రీని ముందర పెట్టి అల్లు అర్జున్కి ఏదో అయిపోతుంది అని రేవంత్ రెడ్డి గారి మీద బ్లేమ్ గేమ్ చేస్తే మాలాంటి అడ్వకేట్స్, జర్నలిస్టులు, సామాజికవేత్తలు, ఈ తెలంగాణ ద్రోహులు ఎవరైనా సరే పొలిమేర దానికి తరిమి కొడతాము. ఖబర్దార్, ఈ రేవంత్ సర్కార్ని కూలదోయాలని ఆలోచన వస్తేనే ఆ ఆలోచనని, మీలో ఉన్న ఆలోచనని చంపేయటానికే ఈ ప్రెస్ మీట్ శ్రీనివాస్ రెడ్డి ప్లస్ నా పిటిషనర్ సతీష్ కమ్మాల్ పెట్టాడు. మీలో ఉన్న ఆలోచన, ఆ ధైర్యాన్ని, రేవంత్ రెడ్డి సర్కార్ని కూల్చాలనే ఆ ధైర్యాన్ని శ్రీనివాసరెడ్డి ఒక గొంతుతోటి రేపు 100,000 కలిసి మిమ్మల్ని రాజకీయంగా ఈ గడ్డ మీన్నే భూస్థాపితం చేస్తారు. కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, కల్వకుంట్ల కవిత, హరీష్ రావు అండ్ కిషన్ రెడ్డి. ఇప్పటికైనా చెప్తున్నా, మీరు న్యాయం వైపు ఉండండి. న్యాయము రేవతి గారి వైపు ఉంది, ఆ మహిళ వైపు ఉంది, ఆ బాలుడు వైపు ఉంది. మీరు న్యాయం వైపు ఉంటే మీ రాజకీయ భవిష్యత్తు ఉంటుంది. లేదు ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకొని ఇండస్ట్రీ వైపు, ఫిలిం ఇండస్ట్రీ వైపు ఉంటాము, ఆంధ్ర వలసవాదుల వైపు ఉంటాము. అంటే వలసవాదులు అంటే ఓన్లీ ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళం. ఈ ఇష్యూ ఈజ్ బిట్వీన్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ వర్సెస్
అర్జున్ ఇండివిజువల్లీ. ఇందులో సినిమా ప్రముఖులు కూడా చెప్తున్నాను, మీరు ఎవరు ఇంట్లో తలదూర్చకండి. ఒక్కడే వెళ్ళాడు. ఐ సాల్యూట్ టు హిమ్. జగపతి బాబు ఏ రియల్ హీరో. ఆ రోజు కూడా జై బోలో తెలంగాణ అనే సినిమాకు తీశాడు. ఇదే వెధవలు సినిమా ఇండస్ట్రీలో ఉన్నవాళ్ళు ఆయనను వెలివేస్తే చెప్పాడు, నేను ఆర్టిస్ట్ని, నా దగ్గరికి ఏ ప్రొడ్యూసర్ ఏ డైరెక్టర్ వచ్చినా నేను సినిమా చేయడం నా ధర్మము. నేను కృష్ణా జిల్లాలో పుట్టిన, హైదరాబాద్ నీళ్ళు తాగిన, నా దగ్గరికి వచ్చిండ్రు, ఇది సబ్జెక్ట్ నచ్చింది, నేను రిమ్యూనరేషన్ తీసుకుంటున్నా, అంత మటుకే చేస్తా అన్నాడు. ఇది ప్రొఫెషనల్ ఆర్టిస్ట్, ఏ జెన్యూన్ పర్సన్. అందుకని నిన్న వెళ్ళాడు. కానీ ఈ వెధవలు తెలంగాణ గడ్డ మీద డబ్బులు చేసుకున్నారు. తెలంగాణలో ఉన్న ప్రతి కుటుంబం నుంచి 10 రూపాయలు, 50 రూపాయలు, 100 రూపాయలు, 1,00,000 రూపాయలు డబ్బులు చేసుకొని వాళ్ళు పైపెచ్చు మేము తెలంగాణ ఏమంటారు కళామ్మ తల్లి బిడ్డలము, ఫ్యాన్స్ లేందే మేము లేవని మాట్లాడే వ్యక్తులు ఇవాళ ఒక ఫ్యాను చావు బతుకుల్లో ఉంటే పోవటానికి మీకు ధైర్యం చాలట్లేదా, లేదా మనసు లేదా, మీరు మానవత్వం లేని మృగాలా అని క్వశ్చన్ చేస్తూ ఫిలిం ఇండస్ట్రీ కూడా వార్నింగ్ ఇస్తున్నా. మీరు సినిమాలు తీసుకోరి, సినిమాలు నడుపుకోరి, అంతేగాని డోంట్ డేర్ ఈవెన్ టు థింక్ దట్ టు కొలాప్స్ రేవంత్ రెడ్డి గవర్నమెంట్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక్క నిమిషం చెప్తాను. ఒక్క నిమిషం నేను కంప్లీట్ చేసినాక మాది క్వశ్చన్ ఆన్సర్ తీసుకున్నాను. ఒక్క నిమిషం చెప్తున్నాను. ఇప్పుడు ఒక తెలంగాణ సమాజానికి ఒక విషయం గురించి ఆలోచించమని చెప్తున్నాను. ఈ సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్ లోపల సంధ్యా థియేటర్ తొక్కిసలాటలో రేవతి చనిపోయిన తర్వాత చూసుకున్నట్లయితే అల్లు అర్జున్ వ్యవహార శైలి మొదటి నుంచి కూడా చూస్తున్నట్లయితే పూర్తి దురహంకారంతో కొనసాగుతూ వస్తున్నట్టుగా కనిపించింది. ఈవెన్ హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చిన తర్వాత, బెయిల్లో అనేక కండిషన్స్ పెట్టిన తర్వాత కూడా ఇంటెన్షనల్లీ ఆయన ఆ రోజు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం జరిగింది. అసెంబ్లీలో జరిగిన ముఖ్యమంత్రి ప్రకటనను ఆయన డిఫర్ చేస్తూ దాని మీద ఆయన కామెంట్లు చేయడం జరిగింది. ఇవన్నీ కూడా రెచ్చగొట్టే చర్యలు. అంతేకాకుండా ఆయన 25 లక్షలు ఆయన ఇవ్వడమే కాకుండా మైత్రి మూవీస్ వాళ్ళు, సుకుమార్ వాళ్ళు డబ్బులు ఇస్తామని చెప్పడం అనేది అక్కడ ఉన్నటువంటి బాధితులను, సాక్షులను ప్రలోభ పెట్టే రకంగా వస్తుంది. ఒకవేళ అల్లు అర్జున్ తనకి ఇంటెన్షన్ ఉంది, వాళ్ళకి ఏదైనా సాయం చేయాలనుకుంటే కోర్టు నోటీస్లో పెట్టేసేసి త్రూ కోర్టు వాళ్ళు ఏదైనా చేస్తే బాగుండేది. అలా కాకుండా ఈయన నేరుగా చేయడము, అలాగే వాళ్ళకి సంబంధించిన బన్నీవాసు ఇట్లాంటి వాళ్ళను, వాళ్ళ కుటుంబాలను ప్రలోభ పెట్టడం ద్వారా ఆ కుటుంబము తమ కంప్లైంట్ను కూడా విత్డ్రా చేసుకుంటామని అంటుంది. అంటే ఒక నేరాన్ని మొత్తము బహిరంగంగా అందరి ముందు దాన్ని కప్పి పెట్టాలని, భూస్థాపితం చేయాలనే ప్రయత్నం చేస్తుండే అదే సమయం లోపల ఒక రాజకీయ కుట్రకు పావుగా దానికి వేస్తూ సవాల్ చేస్తున్నట్టుగా వస్తుంది. రాష్ట్ర ప్రభుత్వాన్ని సవాల్ చేస్తున్నట్టుగా వచ్చి ఈరోజు అల్లు అర్జున్ అరెస్ట్ చేసినట్లయితే దాన్ని ఒక లా అండ్ ఆర్డర్ ఇష్యూగా తీసుకెళ్దాం అనుకుంటున్నారు. అలాగే కేటీఆర్కు సంబంధించి కూడా 30 వరకు ఏదైతే వెసులుబాటు ఉంది. కాకపోతే బీఆర్ఎస్ శ్రేణులు ఏం మాట్లాడుతున్నారో, కేటీఆర్ని అరెస్ట్ చేస్తే రాష్ట్రాన్ని అగ్నిగుండం చేస్తామంటున్నారు. రాష్ట్రాన్ని అంటే తెలంగాణను అగ్నిగుండం చేయడానికి మీరెవరు? ఎందుకు ఇంత కుట్ర జరుగుతుంది? దీని విషయం లోపల హరీష్ రావు వీళ్ళందరూ కూడా ఇప్పుడు మా శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పినట్టు ఈ కుటుంబానికి సంబంధించిన వాళ్ళు ఈ హైదరాబాద్ ఇంత ఆదరించింది. మొన్నటి ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల లోపల హైదరాబాదే బీఆర్ఎస్ను ఆదరించింది. అట్లాంటిది మలక్పేట ఏదైతే నియోజకవర్గం లోపల ఎల్బీ నగర్ నియోజకవర్గానికి సంబంధించి చనిపోయారు. ఎల్బీ నగర్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఆయన పరామర్శించలేదు. కనీసం కేటీఆర్ ఇంత సబ్జెక్టు మాట్లాడుతుంటూ రాష్ట్రం గురించి, ప్రపంచం గురించి మాట్లాడతారు తప్ప ఒక పసి ప్రాణాన్ని పరామర్శించడానికి వెళ్ళలేదు. హరీష్ రావు వెళ్ళలేదు, కవిత గారు వెళ్ళలేదు. కాకపోతే వీళ్ళందరూ కూడా కలిసి టార్గెట్ రేవంత్ రెడ్డి సర్కార్ అన్నట్టుగా వెళ్తూ వస్తున్నారు. అంటే వీళ్ళ ఉద్దేశాలన్నీ కూడా కుట్రపూరిత రాజకీయాల చుట్టూ తిరుగుతున్నాయి. ఈ విషయం లోపల అటు బీఆర్ఎస్ కార్యకర్తలకు, అల్లు అర్జున్ అభిమానులకు కూడా ఒక విజ్ఞప్తి, హెచ్చరిక కూడా చేస్తున్నాను. మీరందరూ కూడా ఇందులో బలిపశువులు అవుతారు. లగచర్ల ఇన్సిడెంట్ లోపల పట్నం నరేందర్ రెడ్డి బయటకు వస్తాడు, సురేష్ లోపల ఉంటాడు. అలాగే అల్లు అర్జున్కు ఇంటీరియం బెయిల్ వస్తుంది, ఆ బౌన్సర్లు మిగతా వాళ్ళందరూ జైల్లోనే ఉంటారు. కాబట్టి మీరు ఎవరైనా కూడా ఆవేశపడి వీళ్ళు రెచ్చగొట్టే చర్యలకు మీరు లోబడి వెళ్ళినట్లయితే
ఆఖరిగా నష్టపోయేది మీ కుటుంబాలు అవుతాయి. మిమ్మల్ని ఆదుకోవడానికి ఎవరు రారు. కేవలం వాళ్ళ రాజకీయ కుట్రలో మిమ్మల్ని పావులుగా చేయాలనుకుంటున్నారు. కాబట్టి అటు బీఆర్ఎస్ కార్యకర్తలు కానీ అల్లు అర్జున్ అభిమానులు కానీ ఎటువంటి శాంతి భద్రతలకు విఘాతం కలిగించే చర్యల్లోకి వెళ్ళకూడదు. ఎవరు రెచ్చగొట్టినా కూడా మీరేమాత్రం రెచ్చిపోవద్దు. మీ కుటుంబ భద్రత అనేది ముఖ్యము, మీ భద్రత అనేది ముఖ్యము. ఈ విషయం లోపల రాష్ట్ర ప్రభుత్వానికి పోలీసులకు సహకరిస్తూ వెళ్ళాలని, అలాగే రాష్ట్రంలో శాంతి భద్రతలను విచ్ఛిన్నం చేయాలని, తద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చాలని జరుగుతున్న కుట్రల విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఈ వేదికగా విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ. చెప్పండి. Yes, 100% what you have said is correct. I agree with you. యా, ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంది కాబట్టే అలర్ట్ అయ్యారు ఇవాళ. అందుకనే మళ్ళీ అల్లు అర్జున్ని పిలిచారు, ఇంట్రాగ్రేట్ చేస్తున్నారు. నేను కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళొచ్చాను. ఇప్పుడు వీళ్ళు ఇమ్మీడియట్గా అతన్ని బెయిల్ క్యాన్సిలేషన్ చేస్తారు. ఎందుకంటే హీ హాజ్ మిస్యూజ్డ్ ద బెయిల్ కండిషన్స్ ఆఫ్ దట్ ఇంట్రీమ్ బెయిల్. సో స్టేట్ గవర్నమెంట్ వీళ్ళు ఫస్ట్ ఇది హైకోర్టులో అప్పీల్ చేస్తుంది, ఇంట్రీమ్ బెయిల్ క్యాన్సిల్ అయింది. రెండోది ఇక్కడ కాకుంటే సుప్రీంకోర్టులో అప్పీల్కి వెళ్తారు, అక్కడ క్యాన్సిల్ అవుతుంది. సో వన్ ఈజ్ దట్ ఇన్ ఏ నెక్స్ట్ 2-3 డేస్లో అల్లు అర్జున్ గారి బెయిల్ క్యాన్సిల్ కావటము తథ్యము. హీ విల్ బి రిమాండెడ్ బ్యాక్ టు ద జైల్. ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ టైం. కానీ ఉన్నది కాబట్టి అలర్ట్ అవుతున్నారు. సంజయ్ థియేటర్, ఎందుకంటే ఈ కుట్ర గురించి వినండి. కాదు మీరు ప్లీజ్ అండర్స్టాండ్. నో కాదు. ఐఎమ్ వెరీ క్లియర్. సంధ్యా థియేటర్లో జరిగిన ఎఫ్ఐఆర్ ఈజ్ బేస్డ్ ఆన్ దట్ ఇన్సిడెంట్, తొక్కిసలాట ఇన్సిడెంట్. అండ్ ఆ అక్యూజ్ని సమ్మన్ చేశారు ఇవాళ, అంతే. అక్కడి మటుకే ఆ పోలీస్ స్టేషన్ పరిధి ఉంది. కానీ ఇంకొక ఎఫ్ఐఆర్ అవుతుంది, దానికి సబ్జెక్టు ఎవిడెన్సెస్, ఫ్యాక్ట్స్, కొలాబరేటివ్ ఇవన్నీ తీసుకుంటుంది ప్రభుత్వం. ఎందుకంటే ఇది హై ప్రొఫైల్ ఇది కాబట్టి ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ ఏ కపుల్ ఆఫ్ డేస్. రెండోది ఒకటి చెప్తాను. ఇప్పుడు ఎవరైతే బీఆర్ఎస్ వాళ్ళు అప్పుడు ముఖ్యమంత్రి ఫ్లైట్ వేసుకొని బీహారు, ఒరిస్సా, వెస్ట్ బెంగాల్, పంజాబ్లో చనిపోయిన ఎవరు ఆర్మీలో చనిపోయిన వాళ్ళకి జవాన్స్ లేకుంటే రైతులు వాళ్ళకేమో డబ్బులు తీసుకుపోయి ఇచ్చారు. ఇక్కడనేమో వాళ్ళు ఇక్కడ సరే అధికారం లేరు కాబట్టి సింపుల్ నేనే వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ని అయితే ఒక నెల జీతం మా 38 మంది లేకపోతే -10 ఎవరో అటు ఇటు అయితే ఇచ్చేస్తాం నెల జీతం అని చెప్పాలి. లేదు అంటే ఆ రోజు చెప్పారు రిచెస్ట్ పార్టీ బీఆర్ఎస్, ఒక ఫ్లైట్ కూడా కొంటామన్నారు. 800 కోట్లు ఉన్నాయని ఆయనే చెప్పాడు. ఇవాళ ఉన్నది అంతా ఇన్కమ్ ట్యాక్స్ దగ్గర. ఒక 25 లక్షలు ఇవ్వలేరా అండి? మీరు ఏం చెప్పాలి? ఇప్పుడు వినండి ప్లీజ్ నేను చెప్పినాక మీరు మాట్లాడండి. ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు క్షుణ్ణంగా స్టడీ చేస్తున్నారు. నార్మల్గా ఏమవుతుంది, ఇలాంటి తొక్కిసలాట ఫస్ట్ ఎవడు పోతాడు? ట్రెడిషనల్గా ఇక్కడ అల్లు అర్జున్ కాకుంటే ఇంకేదైనా జరిగితే ఎవడు పోతాడు? ఫస్ట్ ప్రతిపక్షంలో పోతారు కదా. డిమాండ్ చేయాలి కదా ప్రభుత్వానికి, ₹1 ఇవ్వాలి, డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలి, ఇల్లు ఇవ్వాలి. అది అని ఎవడైనా పోయిందా ఈరోజు దానిక? మీరు నన్ను ప్రశ్నించడం కాదండి, మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. యాజ్ ఎ 4th స్టేట్గా అది లీడర్ ఆఫ్ ఆపోజిషన్ ఏం చేస్తున్నాడు? సార్ నేను ఆరోపణలు నేను చెప్తున్నాను. అదే వినండి, లెట్ హిమ్ హ్యావ్ ఇట్, ఎస్. అది ఎప్పుడు నేను ఏమన్నా అంటే వినండి, అది జరుగుతుంది. నాకు నిన్న సాయంత్రం తెలిసింది కాబట్టి ఇలా ప్రెస్ మీట్ పెట్టా. ఎస్టర్డే ఐ కేమ్ టు నో. అవును, ఎస్ పెడతాను. నేను చెప్పినా కదా నా ప్రెస్ మీట్స్ ఉంటాయని. కాదబ్బా, ఒకటే రోజు కోర్టులో మొత్తం వాదనలు విన్నారు కదా. స్టెప్ ఎవరు శవరాజకీయాలు ఎవరబ్బా? నువ్వు ఏదో ఆంధ్ర పాలిటిక్స్ని తీసుకొచ్చి ఇక్కడ పెడుతున్నావు. తెలంగాణలో శవరాజకీయాలు లేవు, కుల రాజకీయాలు లేవు. విను, నువ్వు ఎవరి మీద యాంటీ మీద మాట్లాడుతున్నా? ఎస్
బీఆర్ఎస్ మీద మాట్లాడుతున్న ఆ నలుగురు వ్యక్తుల మీద యాంటీగా మాట్లాడి గంట సేపు అదే చెప్పినా కదా, తప్పే ఉంది. అవునండి, ఎస్, రేవతి ఇష్యూని, రేవతి అనే విక్టిమ్ని కాదు మేడం, ఒక వన్ బై వన్. ఫస్ట్ ఏమైంది, అది హై ప్రొఫైల్ కేసు, అది ఎవరు మాట్లాడలే, ప్రభుత్వం తరఫున కూడా ఎవరు మాట్లాడలే. నాలాంటి వాళ్ళు మా పిటిషనర్ ఇందాక చెప్పాను కదా, సీక్వెన్షియల్గా 14 దానికి ఎవరు మాట్లాడలే. మేమే ఇంప్లీడ్ అయినాక అప్పుడు అర్థమైంది, అరే ఎవరు ఈ సతీష్, ఎవరు శ్రీనివాస్ రెడ్డి అని చెప్పి బ్యాక్ ఛానల్గా కాంగ్రెస్ పార్టీలోకి మీ చెడ్డ పేరు వస్తుంది అని చెప్తే అది ముఖ్యమంత్రి గారు చాలా సీరియస్గా తీసుకున్నారు. దాని తర్వాత ఒక పొలిటికల్ కాంట్రవర్సీని పొలిటికల్ కాన్స్పిరెన్సీగా చేశారు 48 గంటల్లో అని చెప్తున్నా. అయిపోయింది, వన్ బై వన్ వాళ్ళకి ఇవ్వండి లేడీస్. ఎస్, విను 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 అరే అరే మీరు చెప్పారు కదా, ఇప్పుడు న్యాయం జరగాలి రేవతికి అంటే ఈ ప్రభుత్వం ఉండాలి, రేవంత్ రెడ్డి సర్కార్ కంటిన్యూ కావాలి. ఈ ప్రభుత్వాన్ని కూలదోసి ఇంకో ప్రభుత్వం వస్తే రేవతి గారికి న్యాయం జరగదు అని క్లియర్గా చెప్తున్నా ఒక న్యాయవాదిగా. కేటీఆర్ ఎందుకు పోతాడు? కాదు కాదు మేడం, ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్యూజ్డ్ విక్టిమ్ ఫ్యామిలీకి డబ్బులు ఇవ్వటానికి మన చట్టంలో లేదు, అర్థమైందా? ఇది మర్డర్ అంటే అక్కడ మహిళ ప్రాణం కోల్పోయింది కాబట్టి దేర్ ఈజ్ నో ఇన్ అవర్ లీగల్ ఫ్రేమ్వర్క్ టు ఎన్ అక్యూజ్డ్ గివింగ్ ఏ మనీ. అది కొన్ని దేశాలలో బ్లడ్ మనీ అని ఉంది, మన దేశంలో లేదు, మన రాజ్యాంగం ప్రకారం మన ఉన్న పీనల్ కోడ్స్లో లేదు. కానీ ఈయనకు తెలిసో తెలియకనో ఇస్తాను అన్నాడు, ఓ 10 లక్షలు నిన్న కూడా చెప్పాడు డీడీ ఇచ్చానని. ఆ డీడీ ఎందుకు ఇచ్చాడు? డైరెక్ట్ అకౌంట్ ఎవరిదని తెలియకుండా ఇచ్చాడు. కాబట్టి ఇప్పుడు చెక్ ఇవ్వచ్చు కానీ చెక్ మీద పేరు ఉంటుంది, డీడీ అంటే మీ దాంట్లో నుంచి ఎవరి దాంట్లో తీసుకొని ఇచ్చాడు, థర్డ్ పార్టీ ఫోర్త్ పార్టీ నుంచి వచ్చిన డబ్బులు. కాబట్టి వాళ్ళు చాలా ఇంటెలిజెంట్గా ప్లే చేశారు. నా ప్రయత్నం అంతా మొదటి నుంచి ఈ రోజు దానిక ముందు కూడా ఇన్ పాస్ట్ ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ ఆల్సో హ్యావింగ్ స్టార్టెడ్ మై వాయిస్ will be towards complete justice for that family. రెండోది, ఇప్పుడు ఏదైతే కాంట్రవర్సీస్ నుంచి కుట్ర వైపు వచ్చిందో కాన్స్పిరెన్సీకి, దాన్ని కూడా నేను ఒక తెలంగాణ పౌరునిగా తెలంగాణలో ఒక ఇంటలెక్చువల్గా బ్రేక్ చేయడానికే ఇది పెట్టాను. ఇక్కడ నేను బీఆర్ఎస్ఆ కాంగ్రెస్ఆ, నేను రేవంత్ రెడ్డి గారి మనిషిగా కాదు. హ్యావింగ్ ఏ హైకోర్ట్ అడ్వకేట్, born in Telangana, being practicing in Telangana High Court, I took this stand. ఈ ప్రభుత్వం కనుక పడిపోతే రేపు వేరే వాళ్ళు ఎవరు వస్తే కనుక ఈ కేసు నీరు గారిపోతుందని గట్టిగా ఈ సమాజాన్ని చెప్తున్నాను మీ ద్వారా. ఎవరన్నా దగ్గరికి వస్తే నేను చేస్తాను డెఫినెట్గా. ఇప్పుడు అవునండి, ఎస్, బాధ్యత పౌరుడిగా నా లా ఫర్ము 24/7 తెరిచి ఉంటుంది. ఎవరు వచ్చినా నా నెంబర్ రాసుకోండి, యూ కాల్ మీ 96601193 ఆర్ అడ్వకేట్ పిఎస్ రెడ్డి 1119yahoo.comకి నాకు ఎవిడెన్సెస్ తీసుకురండి. ఇట్లా కాదు, మీరు ఏమన్నా ఫస్ట్ కొంచెం ఇన్ఫర్మేషన్ ఫ్యాక్ట్స్ తీసుకొని రండి. నా లీగల్ టీం ఒక ఒపీనియన్ ఫామ్ చేసుకున్నాక ఓకే. అంటే ఇప్పుడు నేను చేసి కోర్టు ఎందుకు బంద్ చేద్దామా? తెలంగాణ కోర్టుని బంద్ చేద్దామా? లాకేద్దామా? చెప్పండి. ఇప్పుడు జడ్జిలు తేల్చాలి. ఎస్, అది మీరు అనుకుంటున్నారండి. ఇప్పుడు అందుకనే మన భారతదేశంలో అందరికీ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది. ఏమని
ఆ? లేదు కాదు, ఓయూ జేఏసీ ముసుగులో ఈ బ్యాచ్ ఈ బీఆర్ఎస్ బ్యాచ్ బీజేపీ బ్యాచ్ ఒక ఫేక్ ఓయూ జేఏసీ తయారు చేసిందని చెప్తున్నా. ఎవరికి? అవును, అది పిట్టి కేసు, దాంట్లో ఏముంది? కాదబ్బా, 4 పూల ఇప్పుడు కాదబ్బా, ఇప్పుడు నేను నాకు కోపం వచ్చి చేయలేని పడేస్తే ఏమవుతుంది? అయిపోయింది, డిస్ట్రక్షన్ ఇది ఓవర్. వాళ్ళు బయటకు వస్తే మళ్ళీ ఫర్దర్ డిస్ట్రక్షన్ చేయరు. కాబట్టి అది పిట్టి కేసులు, దే ఆర్ పిట్టి కేసెస్. వాడేమో ఎవరికి రక్తాలు వచ్చేటట్టు కొట్టలేదు. ఎందుకు తొందర పెట్టిన అడిగినప్పుడు మళ్ళీ ఇంకో 6,000 ఎవడు పెడతాడు? చెప్పు. ఉంటాయి. ఒక చిన్న కేసు కాదు. సారీ, దిస్ ఇస్ నాట్ వన్ లైఫ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ప్లీజ్. జేఏసీ ముసుగులో ఇంకొక ఫేక్ ఓయూ జేఏసీ అని చెప్పి పంపించారు. దే ఆర్ నాట్ జెన్యూన్ ఓయూ జేఏసీ. నేను కూడా ఎల్ఎల్ఎం అక్కడనే చదివిన, ఎంబీఏ అక్కడనే చేసిన బ్రదర్. ఓయూ జేఏసీ అనేది నేను చెప్తున్నా కదా, నేను కూడా ఓయూ జేఏసీలో నడిపించినోనే. ముసుగులో వచ్చిన వాళ్ళు ఎవరు? వాళ్ళు 6 తీసుకురా, నేను వాళ్ళని ఫేక్ అని ప్రూవ్ చేస్తా. మళ్ళీ నువ్వే అంటున్నావు కదా, నేను ఆధారం ఉందని చెప్తున్నాను. ఐఎమ్ సెల్లింగ్. నువ్వు వాళ్ళని ఫేక్ అని చెప్పు, నేను చెప్తాను. అరే నువ్వు చెప్తున్నా కదా, వాళ్ళు ఫేక్ అని చెప్పి నేను చెప్తున్నా. నీ దగ్గర ఆధారం ఉన్నాయో చెప్పు, నువ్వు వాళ్ళు జెన్యూన్ అని. ఐఎమ్ ఏ డిఫరెంట్ అన్కన్వెన్షనల్ లాయర్. ఆయన చెప్తున్నాడు వాళ్ళు జెన్యూన్ అని. తీసుకురా వాళ్ళ ఐడి కార్డులు తీసుకురా. ఏ హాస్టల్లో ఉన్నారు, ఏం చదువుకున్నారు, ఇప్పుడు ఏం చేస్తున్నారు? అవును సార్, కరెక్టే. ఎస్, తొక్కిసారి ఎందుకు జరిగింది? ఫైన్. ఇప్పుడు ద ప్రైమ్ అక్యూజ్డ్ అల్లు అర్జున్ ఆ రోజు అక్కడికి రాకుంటే ఆ తొక్కిసలాట జరగకపోయేది. వాళ్ళు ఇన్వెస్టిగేషన్లో 1, 2, 3 ఉంటుంది. మళ్ళీ ఛార్జ్ షీట్ చేసేటప్పుడు కొందరు పేర్లు ఉంటాయి, పేర్లు ఉండవు. ఆ 1 to 14 అనేది కాన్స్టెంట్ కాదు, అది దాన్ని మార్చేస్తారు. ఆ రోజు ప్రాథమిక, దట్ ఈస్ కాల్డ్ ఎఫ్ఐఆర్, ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్. ఛార్జ్ షీట్ ఈజ్ ద ఫైనల్ ఆఫ్టర్ ఇన్వెస్టిగేషన్. ఆ రోజు ఉన్న సమాచారం ప్రకారం 1, 2, 3ని యాడ్ చేసుకుంటూ వచ్చారు. 1 ఖాళీ పెట్టి 2 అని యాడ్ చేయరు కదా. కాబట్టి అది యాజ్ ఎ ప్రాక్టీసింగ్ అడ్వకేట్ ఐ సెడ్. రెండోది, మీరు చెప్పిన ప్రకారము ఎస్, నేను అనేది నా వాదన కోర్టులో అయినా బయట అయినా క్లియర్గా ఉన్నాను. ఐ విల్ ఫైట్ ఫర్ దట్ ఈజ్ డైరెక్ట్ ఏ మర్డర్, నాట్ ఈవెన్ కల్పబుల్ హోమోసైడ్, నాట్ అమౌంటింగ్ టు మర్డర్ కాదు, మర్డరే అని చెప్తున్నాను. అదొకటి. రెండోది, ఓయూ జేఏసీ ముసుగులో కొందరు ఫేక్ వాళ్ళు వచ్చారు, అక్కడ డిస్టర్బెన్స్ చేసి పోయారు అని వెరీ క్లియర్గా మై దిస్ వన్ ఈజ్ దేర్. థర్డ్ కంక్లూడింగ్ ఏమంటున్నాను అంటే, నేను అడ్వకేట్గా న్యాయం వైపు ఉన్నాను. ఆ కంప్లీట్ ఫ్యామిలీకి న్యాయం చేస్తాము. కోర్టులో అయినా బయట అయినా మీడియాలు మీలాంటి వాళ్ళని సహకారం తీసుకుంటాము, చేస్తాం. నాలుగవది, కుట్ర జరుగుతుంది ఈ ప్రభుత్వాన్ని కూల్చేయటానికి. అది సమాచారము మాకు వచ్చింది. ఇవాళ ఓన్లీ ప్రాథమికంగా ఫండమెంటల్లీ ఏ ప్రైమరీ బేసిక్ ప్రెస్ మీట్ ఇది. మేము మళ్ళీ 2 రోజుల తర్వాత 3 రోజుల తర్వాత మళ్ళీ ఇంకా కొద్దిగా ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఎట్లయితే కోర్టులో కనుక 111 స్టెప్ ఇస్తారో అట్లా. కాబట్టి ప్రభుత్వాన్ని కాపాడటం కాదు, న్యాయం కోసం. కాదు, రాంగ్. సి నో, కాదు, తప్పు. యువర్ ఇమాజినేషన్. సీఎం పేరు చెప్పినా చెప్పకుండా, ఇప్పుడు నాకు కూడా సడన్గా మాట్లాడితే సీఎం పేరు కాదు, పిఎం పేరు కూడా గుర్తురాదు. అది దట్ ఈజ్, మనం ఆవేశంగా మాట్లాడేటప్పుడు కొన్నిసార్లు జడ్జి పేరు కూడా గుర్తుండదు. దట్ డస్ నాట్ మీన్ మనంతా విఘ్నము.
ఆయన రేవంత్ రెడ్డికి నక్కకి నాగలోకం కన్నా తేడా అండి. రేవంత్ రెడ్డి ఈజ్ ఏ మాస్ లీడర్, ఈజ్ అ సీఎం. 28 రాష్ట్రాలలో సీఎం ఆయన. ఇతనెవరు? తాత పేరు పెట్టుకొని, తండ్రి పేరు పెట్టుకొని వచ్చినోడు, మేనమామ పేరు పెట్టుకొని. కాబట్టి మీరు రేవంత్ రెడ్డి అంత ఇమ్మేచ్యూర్డ్గా ఒక కామన్ మ్యాన్, ఎవరో ఒక సినిమా ఆర్టిస్టు ఆయన పేరు చెప్పలేదంటే అంత సీరియస్ కావాల్సిన అవసరం లేదు రేవంత్ రెడ్డి గారికి. నాకు పర్సనల్గా తెలుసు, ఆయన క్యారెక్టర్ లాంటిది కాదు. మేము కూడా కొన్నిసార్లు అన్నాము రేవంత్ రెడ్డి అంటాము. నో కాదు, నేను మళ్ళీ చెప్పిన కాదు, మీ అభిప్రాయం అది. ఇప్పుడు మీ అభిప్రాయం ఏమన్నా చేసుకోండి. నేను మీ పరకాయ ప్రవేశం చేసి మీ ఒపీనియన్ నేను చేంజ్ చేయలేను. నేను గంట 10 నిమిషాల సేపు నేను ఏంది, నా వ్యక్తిత్వం ఏందని క్లియర్గా చెప్పాను. దాని తర్వాత మీ ఇష్టము. మీరు ఈ హాల్లోంచి పోయేటప్పుడు శ్రీనివాస్ రెడ్డి రేవంత్ రెడ్డి గారు పంపించితే వచ్చిండని అనుకొని రాసుకోండి, నో ప్రాబ్లం. సత్యమే జయతే, సత్యం గెలుస్తుంది అల్టిమేట్గా. లేదు, నా సభ్యత్వం లేదు. వాళ్ళు రారు మేడం. అంటే బాధ్యత కాదండి. ఇప్పుడు ఒక పౌరునిగా నాకు లేదా? కాదండి. అంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళే జీతం తీసుకుంటుర్రా? ఏ పౌరునికైనా ఎవరికైనా మనకి నాలెడ్జ్ ఉంటే చెప్పొచ్చు. ఎందుకంటే అది ప్రజలతో ఎన్నుకోబడిన ప్రభుత్వం కాబట్టి. అది ఒక క్రైము. ఎవరైనా ఆ కుట్రని ఛేదించడానికి ఎవరైనా ఉన్నారు. బికాజ్ ఐఎమ్ ట్రైన్డ్ లాయర్, ఐ కేమ్ హియర్ టు ఎక్స్పోజ్ అండ్ ఐఎమ్ గివింగ్ 50% ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉంది. బ్యాలెన్స్ 50% నేను మళ్ళీ తర్వాత ఇస్తానని చెప్తున్నాను. కాబట్టి నేనేదో కాంగ్రెస్ పార్టీ నాకు ప్రైమరీ సభ్యత్వం ఉంది, నేను లేదా రేవంత్ రెడ్డి గారి బీ టీము అనుకోకండి. వాళ్ళ దగ్గర కూడా ఉంది, వాళ్ళు చెప్తారు. 1 or 2 డేస్లో చెప్తారు. నేను ఫస్టే సొసైటీని అలర్ట్ చేస్తున్నా. వాళ్ళ దగ్గర కూడా ఉంది. నిన్న సాయంత్రం వచ్చింది. నాకు ఇవాళ పొద్దునట్టు తెలిసింది, అందుకని ప్రెస్ మీట్ పెట్టాను ఇవాళ. వాళ్ళు ఎందుకు పెడతారండి సార్? ఇప్పుడు ఎందుకు పెట్టవచ్చు? మీరు పెట్టొద్దు అని మీకేం తెలుసు? చట్టం చెప్పిందా పెట్టొద్దని? పెట్టొద్దని కాదు, ఎవరైనా పెట్టవచ్చు. మీరు సార్ ఇప్పుడు మీరు ఎట్లున్నారంటే బీఆర్ఎస్ వైపు ఉన్నట్టున్నారు మీడియా అంతా. మీకు ఇల్లు ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు కాదయ్యారు. వాళ్ళందరూ బీఆర్ఎస్ బ్యాచ్ అనుకుంటాము. ఐ హావ్ కండక్టెడ్ దిస్ ప్రెస్ మీట్. నేను చెప్తున్నాను, నేను నా ఏజ్ 50 సంవత్సరాలు, ఇంకో 20 సంవత్సరాలు బతుకుతాను. మీడియా హెల్ప్ ఉన్నా లేకున్నా బతుకుతాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను చెప్పింది న్యాయం వైపు ఉండమని. సత్యమే జయితే. మీరు నన్ను బ్లేమ్ చేసినప్పుడు మిమ్మల్ని బ్లేమ్ చేయొద్దా? మీరు ఆమె ఎట్లా అడుగుతారు? కాంగ్రెస్ పార్టీ వర్కర్ అని ఆమె దగ్గర ఉందా? లేనప్పుడు ఎట్లా అడుగుతారు? కాబట్టి నేను ఒక న్యాయవాది అంటే న్యాయం వైపు ఉంటా అని చెప్పాను. మీకు రేపు ఒక కేసు తీసుకురండి, రూపాయి లేకుండా ప్రోబోనో కొట్లాడతాను. అప్పుడు కానీ మీరు డోంట్ టేక్ శ్రీనివాస్ రెడ్డి సో లైట్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.